ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉందన్నమాట. ఆ స్పెషల్ ఏంటి అనేది నేను ఈరోజు చూపిస్తాను. చూసేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అది ఏంటి అంటే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది చూపిస్తున్నానండి. ముందుగా అయితే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అయితే నేనైతే పూజ అయితే చేసేసాను అనమాట. తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. తప్పకుండా అయితే ఇక్కడైతే పూజ అయితే చేసేసానండి. పూజ చేసిన తర్వాత నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇంకా తర్వాత కూడా రెడీ అవుతానండి. ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాను. ఇంకా వంటగదిలో అయితే చూపిస్తున్నాను. ఇందులో అయితే ఇలా స్టవ్ మీద అయితే ఒక పక్క వాటర్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే మిల్క్ అయితే పెట్టేశాను అనమాట. వీటితో ఏం చేస్తాను అనేది కూడా చూడండి. తప్పకుండా మాత్రం నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇక్కడైతే సేమియా పాయసం అయితే ముందుగా అయితే సేమియా పాయసం అయితే చేశాను అనమాట. పాయసం అయితే రెడీగా ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదండి ఈరోజు. ఎందుకంటే మా అమ్మ నాన్న పెళ్లి రోజు మేము ఎందుకు వెళ్తాం స్కూల్ అని వాళ్ళు కూడా స్కూల్ ఎగ్గొట్టేశారు అనమాట. వాళ్ళని కూడా చూపిస్తాను. వాళ్ళని కూడా రెడీ చేశానని చెప్పాను కదా, వాళ్ళని కూడా చూపిస్తాను. ఇక్కడైతే స్కూల్ మానేసేసి ఇట్లా ఇక్కడ ఆటలు పెట్టారు. ఇక్కడ వీళ్ళైతే అదిగో ఆటలకి హెడ్ ఈ పిల్లే. మా వారైతే బయటకు వెళ్ళారనమాట. ఈలోపు ఆయన వచ్చేలోపు అయితే నేను సేమియా టేస్ట్ చేసేద్దామని చెప్పి ఇప్పుడు సేమియా పాయసం అయితే పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు కూడా అయితే ఆడుకుంటున్నారండి, వాళ్ళు కూడా పెట్టిచ్చేసాను. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్తాను. పాయసం అయితే చాలా బాగా కుదిరింది అనమాట. ఈరోజు టేస్ట్ కూడా చేసి ఎలా ఉందో చెప్తాను. వేడిగా ఉంది. టేస్ట్ అయితే బాగుందండి. స్వీట్ కూడా బాగా సరిపోయింది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ కూడా ఏం చేస్తామనేది కంటిన్యూ చేస్తాను చూడండి. ఇప్పుడైతే అత్తయ్య ఇంటికి అయితే బయలుదేరుతున్నాను అనమాట. అత్తయ్య ఇంటికి వెళ్ళాక కూడా చూపిస్తాను, చూడండి. మా రోడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చికెన్ పకోడీ, చికెన్ వింగ్స్ ఫ్రై అవుతున్నాయి అన్నమాట. బిర్యానీ చేసింది. ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, వచ్చేసి పెరుగు చట్నీ. కొత్త సినిమాకి మేమందరం అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మా మమ్మీ పీరు తీసుకుంటే ఈ మూవీకి అయితే వచ్చేసాం అనమాట. మన విజయవాడ అబ్బాయి సుహాస్ మూవీస్ అన్ని కంటిన్యూస్గా చూస్తూ ఉంటామండి. ఎందుకంటే మన విజయవాడ అబ్బాయిని మనమే చూడకపోతే ఎట్లా అండి. సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట మా తరపు నుంచి.
ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత వీళ్ళైతే మాకంటే ముందు వీళ్ళైతే ఫోటోషూట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. మా చిన్న ఆవిడ ఇట్లా ఫొటోస్ తీయమని చెప్పి తను ఇలా కూర్చుని రెడీ అయ్యి కూర్చుంది ఫొటోస్ తీయమని. తినకి బాగా ఫొటోస్లో స్టిల్స్ ఇవ్వడం అలాగే ఫొటోస్ దిగడం అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. అలాగే వీడియోస్ కూడా తనకు తానే తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడైతే కేక్ కట్ చేయడానికి అయితే కూర్చున్నాము. వెళ్ళి కేక్ అయితే వచ్చేటప్పుడు కేక్ కూడా అయితే తీసుకొచ్చామండి. ఈ కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఇంకా నాకు బటర్ స్కాచ్ అంటే ఇష్టం అని చెప్పి ఆ కేక్ అయితే తీసుకున్నామండి. కూల్ కేక్ అయితే చూడడానికి బాగుంది, అలాగే తింటా కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పి మేము రెగ్యులర్గా ఒక షాప్కి వెళ్తాం అనమాట. ఆ షాప్లోనే అయితే తీసుకుని వచ్చామండి. అత్తయ్య, మావయ్య అలాగే మేమందరం కలిపి కూడా మా మ్యారేజ్ యానివర్సరీని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా సింపుల్గా అనమాట. ఇంకా మా వారిని చూపిస్తుంటే నన్ను అయితే చూపించొద్దు అని చెప్పి ఇలా లైట్ని అయితే అడ్డం పెట్టేశారండి. ఇంకా ఇక్కడైతే పిల్లల్ని అయితే కూర్చోబెట్టి కేక్ అయితే కట్ చేపిస్తూ ఉన్నామండి. ఎక్కువ పిల్లలతోనే అయితే కట్ చేపిస్తూ ఉంటాము. మా బర్త్డేస్ అయినా సరే, యానివర్సరీస్ అయినా సరే, ఇంకేదైనా అకేషన్ ఉన్నా సరే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది పిల్లలకే ఇస్తూ ఉంటామండి. ఇక్కడ పిల్లలతో అయితే కట్ చేపించాము. ఇంకా మా చిన్నమ్మ అయితే తన బర్త్డే అని చెప్పి అన్నట్లుగా అయితే ఫీల్ అవుతూ ఉందన్నమాట. ఇంకా స్పార్క్లు అయితే వెలిగించిన తర్వాత ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నామండి. ఎలా ఉందో అనేది మీరైతే వీడియోలో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మేము ఇలా సింపుల్గా అయితే మా మ్యారేజ్ యానివర్సరీని అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా అత్తయ్య, మావయ్య మేమందరం కలిపి సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. పిల్లలు ఇక్కడైతే మాకు హడావిడి చేశారనమాట. సరే కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా ఎవరికి తినిపిస్తారా అని చెప్పి ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాం అనమాట. ఇంకా చూస్తూ ఉన్నాము. పెద్ద ఆవిడ తీసుకెళ్ళి కేక్ కట్ చేసి ముందుగా అయితే డాడీకి పెట్టింది. ఆబ్వియస్లీ ఆడపిల్లలకి డాడీస్ అంటే ఇష్టం కదండి. అట్లాగే మా పాపకు కూడా వాళ్ళ డాడీ అంటే ఇష్టం అనమాట. నాకు కూడా మా డాడీ అంటే చాలా ఇష్టం అండి, బట్ లేరు. ఇప్పుడైతే పెద్దవాడ వాళ్ళ డాడీకి అయితే పెట్టింది. నెక్స్ట్ చిన్నవాడ ఎవరికి పెడుతుందా అని చూస్తుంటే నాకైతే తీసుకొచ్చి పెట్టిందండి. నిజంగానే చిన్నమ్మాయికి నేనంటే చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా తను కూడా పెద్ద అమ్మాయి కూడా ఇంకా తీసుకొచ్చి నాకు పెట్టి ఇలా కేక్ అయితే పూస్తూ ఉందండి. ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ వయసులో అయితే మేమైతే ఇలా చేయలేదు, కానీ ఇప్పుడున్న పిల్లలకి బాగా నాలెడ్జ్ అయితే ఎక్కువ అనమాట. ఇంకా వాళ్ళైతే మా యానివర్సరీని కేక్ కట్ చేసి ఇలా అయితే సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడే కదా మన పిల్లల్ని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇట్లా మురిసిపోవడం వల్ల కూడా ఎక్కువ దిష్టి తగులుతుంది. ఇప్పుడు తర్వాత కేక్ తీసుకెళ్ళి వాళ్ళ నానమ్మకి అయితే తినిపించింది అనమాట. ఇంకా తాతయ్యకి తినిపిస్తుంది అనుకున్నాను, కాకపోతే వాళ్ళ నానమ్మకి తీసుకెళ్ళి పెట్టింది మా ఇద్దరు. తర్వాత ఇప్పుడు చిన్న ఆవిడ చూద్దాం ఎవరికి తినిపిస్తుంది అని చెప్పి చూస్తూ ఉన్నాము. కాకపోతే తను తింటుందన్నమాట. తర్వాత ఇంకో పీస్ తీసుకెళ్ళి వాళ్ళ తాతయ్యకి అయితే తినిపించిందండి. ఇంకా వాళ్ళ తాతయ్యకి కూడా వీళ్ళిద్దరూ అంటే చాలా ప్రాణం అండి. అదే మన బంగారు తల్లి అని చెప్పి ఇంకా పొగుడుతూ ఉన్నారనమాట. పెద్ద ఆవిడంటే ఇంట్లో అందరికీ గారాబమేనండి. ఎందుకంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. చిన్నవాళ్ళ మీద ఉంటుంది, కానీ ఎఫెక్షన్ అనేది పెద్దవాళ్ళదే బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఇవి చిన్నవి పెట్టిద్ది అని అనుకుంటే ఆవిడకి కట్ చేసుకుని ఆవిడే తింటూ ఉందన్నమాట. ఇంకా సరే కట్ చేసి అందరికీ పంచుదాం అని చెప్పి పెద్దామె ఎక్కువ పొరచేయి అయితే వాడుతూ ఉందండి. కాకపోతే ఎడమ చేతి వాటం అనేది చాలా మంచిది, ఎక్కువ అందరికీ ఉండదు. కాకపోతే మా పెద్దమ్మాయికి ఎడమ చేతి వాటం అయితే వచ్చిందండి. ఎక్కువ ప్రతి పని కూడా ఎడమ చేత్తు చేస్తూ ఉంటుంది. నేను కుడి చేత్తు అలవాటు చేస్తూ ఉన్నాను, కాకపోతే అప్పుడప్పుడు మధ్యలో కూడా ఎడమ చేతి అయితే వాడుతూ ఉందన్నమాట. ఇప్పుడు కేక్ ముక్క తీసుకెళ్ళి మా తాత ఫీల్ అవుతాడు అన్నట్లుగా తాత నోట్లో అయితే పెట్టింది. ఇంకా వాళ్ళ నాన్నమ్మకి పెట్టిద్ది అనుకుంటే వెళ్ళి తాతకైతే పెట్టిందండి. తనకి మ్యాక్సిమం ఏంటంటే నాన్నమ్మ అంటే బాగా ఇష్టం. ఫస్ట్ నేను తర్వాత వాళ్ళ నాన్నమ్మ అంటే ఇష్టం అనమాట. తర్వాత వాళ్ళ డాడీ తీసుకెళ్ళి పూస్తుంది. ఇప్పుడు అక్క చెల్లె అయితే పెట్టుకుంటున్నారనమాట. ముందు పెద్దమ్మాయి అందరికీ తీసుకెళ్ళి చక్కగా మేము చెప్పకుండానే ఇలా చేయాలి అని చెప్పి పెడుతూ ఉంది. తర్వాత చిన్నమ్మాయి కేక్ తీసుకుని వాళ్ళకైతే తినిపిస్తూ ఉందన్నమాట. బాగుంది కదండి. ఇలాంటి చిన్నపిల్లల ముచ్చట్లు చూస్తూ ఉంటే మనకి మన చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా. నేను మా చెల్లి అలాగే చేసేవాళ్ళము, అది అయితే నాకు గుర్తొచ్చింది. ఇంకా పెళ్ళైన తర్వాత తప్పదు కదండి, ఎటువంటి అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా చిన్నప్పుడు అలాగే పెళ్ళి కాకముందు వరకు ఇలా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ అదంతా కూడా వేరే. ఇదండి, మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా మ్యారేజ్ యానివర్సరీని. ఇప్పుడు వాళ్ళ తాతయ్య అయితే కొంచెం వాళ్ళ మనవరాలుగా అయితే రాస్తూ ఉన్నారనమాట. ఇంకా రాస్తాము అని అనుకుంటే మేము రాయలేదు, కాకపోతే వాళ్ళ తాతయ్య అయితే రాశారనమాట. ఇంకా
కేక్ మీద ఉంటాయి కదా ఇంకా పీసెస్, అవి తినిపిస్తే నేను పెట్టింది తీసుకెళ్ళి వాళ్ళ నాన్నమ్మకి వాళ్ళ తాతయ్యకి అయితే పెట్టింది అనమాట. ఎంతైనా పెద్దవాళ్ళంటే అన్ని బాధ్యతలు వాళ్ళకే ఉంటాయి కదా, అలాగే రెస్పాన్సిబిలిటీలు ఇంకా మిగతా అన్నీ కూడా పెద్దవాళ్ళ మీద ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే చిన్నవిడ ఎక్కువసేపు కూర్చోలేదన్నమాట, ఇంక ఇక్కడైతే కూర్చోకుండా పడుకుందని చెప్పి మేము అందరం కూడా నవ్వుతూ ఉన్నాం. అలాగే వాళ్ళ తాతయ్య అయితే మీ మామ కూడా ఈ పాటికి వెళ్ళి పడిపోయేదే, ఏదో కూర్చుంది మీరు అందరూ ఉన్నారని చెప్పి వాళ్ళ తాతయ్య అయితే సెటర్ అయితే వేశారనమాట. ఇప్పుడు కేక్ పీసెస్ అన్నీ కూడా కట్ చేసి ప్లేట్లో పెట్టుకుని తీసుకెళ్ళి అయితే వాళ్ళ నాన్నమ్మకి వాళ్ళ తాతయ్యకి అయితే ఇచ్చిందండి. ఇంకా వీడియో అయితే ఇదండి. ఇంకా మిగతా వీడియోస్ కూడా అన్నీ తప్పకుండా చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, మీరందరూ కూడా లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మా మ్యారేజ్ యానివర్సరీ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మిగతా వీడియోస్తో కూడా నేను మళ్ళీ వస్తాను, తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.